అధికారుల హెచ్చరికలతో విజయవాడలో రోడ్లన్నీ బోసిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంత వాసులను తరలిస్తున్నారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. సర్వీసులు తప్పితే మిగతా అన్ని క్లోజ్ చేయడంతో ప్రస్తుతం విజయవాడలోని నిర్మానుషమైన పరిస్థితి కనపడుతుంది. రోడ్లన్నీ కూడా ప్రస్తుతం బోసమైన పరిస్థితి మనకు కనపడుతుంది. స్పష్టంగా విజువల్స్ లో చూసుకోవచ్చు. నామమాత్రంగానే వెహికల్స్ విజయవాడలో తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కూడా ఈరోజు ఇందుకు సంబంధించిన తుఫాను నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం పూర్తిగా ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు వాహనదారులు ఎవరైతే ఎమర్జెన్సీ వెహికల్స్ తప్పితే ఇతర వెహికల్స్ కూడా రాకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే బెల్ సర్కిల్ ప్రాంతం ఉందో బెల్ సర్కిల్ ప్రాంతంలోని ఎప్పుడు జనాలతోని దాంతో ట్రాఫిక్ తో కిక్కిరిసిపోతుంటుంది. అయితే ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ తోని అధికారుల ఆదేశం ఏదైతే ఉందో అత్యవసరం తప్పితే బయటికి రావద్దు అంటూ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ చాలా ఎక్కువగా కనబడుతుంది. ఆర్టీసీ బస్సులు తప్పితే దాదాపు ఏదో ఒకటో రెండో ఆటోలు తప్పితే ఎక్కడ రోడ్ల మీద మనకి వెహికల్స్ కనిపించట్లేదు. పూర్తి స్థాయిలోని ప్రజలందరూ కూడా తుఫానుకు సంబంధించి కూడా సహాయ చర్యల్లో భాగంగా సహకరించాలి అనే పిలుపు మీదకు ప్రస్తుతం విజయవాడ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యం మారిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా స్పష్టంగా మన విజువల్స్ కూడా మీకు పూర్తి స్థాయిలోనే మబ్బులు అలుపుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలో. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా మోందా తుఫానుకు సంబంధించి కూడా తీవ్ర పరిస్థితి చోటు చేసుకున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్న పరిస్థితి మరీ చేశారు. ప్రస్తుతం తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తుంది. ప్రస్తుతం కాకినాడకు 240 కిలోమీటర్లు, అట్లాగే మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, దాంతోపాటు విశాఖకు 320 కిలోమీటర్ల దూరంలోని మోంతా తుఫాను కేంద్రీకృతమైన నేపథ్యంలో ఈరోజు రాత్రికి లేకపోతే రేపు ఉదయానికి తుఫాను పూర్తి స్థాయిలోని తీరం దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని దీని ఎఫెక్ట్ చూసినట్టయితే గంటకు 90 నుంచి 110 కిలోమీటర్లకు సంబంధించిన వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడలో పరిస్థితికి సంబంధించి స్పష్టంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. విజయవాడలో ప్రధానంగా అధికార యంత్రాంగం గత 2 రోజుల నుంచి కూడా సహాయ చర్యలు చేపట్టాయి. మొత్తం అన్ని డివిజన్లలో కూడా దీనికి సంబంధించిన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు కొండ ప్రాంతాలు చాలా ఎక్కువగా విజయవాడలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొండ ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లలో ఉండే ప్రజలందరూ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు 300 వరకు కూడా ఇళ్లు ఉన్నట్లుగా కొండ ప్రాంతాల్లోని అధికారులు గుర్తించారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రోజు ఉదయమే కలెక్టర్తో పాటు సిపి కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను వద్దకు వెళ్లి ఆ ఇళ్లను కూడా పరిశీలించి కొండ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని దానిపై కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఆ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మరోసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇందులో దాదాపు 333 మండలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ కు రెడ్ జోన్ లో ఉన్న మండలాలు, దానికి సంబంధించిన జిల్లాలు. ఇటు విజయనగరం నుంచి ప్రధానంగా నెల్లూరు జిల్లా వరకు కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు సచివాలయం ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆ జిల్లాలకు సంబంధించిన పరిస్థితులను తెలుసుకుంటూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రజలకు 3,000 రూపాయల వరకు డబ్బుతో పాటు మరోపక్క నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అవుతున్న జిల్లాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లాకు 1.5 వరకు కూడా నిధులు రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. నేను చూస్తూ ఉన్నాను ప్రస్తుతం ఎంతవరకు గాలులు వస్తున్నాయో మోక్ష తుఫానుకు సంబంధించి మనకు కనబడుతుంది. ఈ తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలో భారీ మొత్తంలో ఈదురు గాలులు విజయవాడలో కనబడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతం
ప్రాంతాలు ఏదైతే విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల ఈ ప్రాంతాలు ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఇందుకు సంబంధించి మరింత తీవ్రంగా ఎదురుగాలులు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు ఏదైతే సముద్రం వైపు వెళ్లే ప్రాంతాలన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తిగా క్లోజ్ చేసి అక్కడ పోలీసు పహారా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 11 NDRF అట్లాగే 12 SDRF బృందాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్ అవుతున్న సముద్ర తీర ప్రాంతాల్లో పూర్తిగా మోహరించారు. ఆ ప్రాంతాలు ఇప్పటికే క్లోజ్ చేయడం పరిస్థితి కనపడుతుంది. ప్రజలు ఎవరైనా సరే వాతావరణం చల్లగా ఉందంటూ కూడా బయటికి రావద్దు, అది కూడా సముద్ర తీర ప్రాంతాలకు రావద్దు అంటూ కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ తుఫానుకు సంబంధించి తీరం దాటే అవకాశాలు ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికార యంత్రాంగం చెప్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే 48 గంటల పాటు చాలా కీలకమైన పరిస్థితిగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. రాబోయే 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని ప్రతి జిల్లాకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించారు. మొత్తం 21 జిల్లాలకు సంబంధించి 21 మంది అధికారులు నియమించిన నేపథ్యంలో ప్రత్యేక అధికారులు ఇప్పటికే ఆ జిల్లాలకు చేరుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయిలోని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యాధునిక టెక్నాలజీని ఈ తుఫాను కోసం ఉపయోగిస్తుంది. ఎందుకంటే RTGS ను అనుసంధానం చేస్తూ ప్రధానంగా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లోని GIS సిస్టమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ GIS సిస్టమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ లో కూడా ఇందుకు సంబంధించిన టెక్నాలజీ అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్క అంశానికి సంబంధించి, ఎందుకంటే మోంతా తుఫాను ఏ ప్రాంతాల్లో ఉంది, ఎంతవరకు కదలికలు ఉన్నాయి, ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనే దానిపై కూడా అనునిత్యం సమాచారాన్ని ఇప్పుడు జిల్లా యంత్రాంగానికి అందిస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. మొబైల్ ఫోన్స్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా ప్రజలకు ఇందుకు సంబంధించిన మెసేజ్ ను అందిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ప్రధానంగా కొండ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, దాంతోపాటు మత్స్యకారులు, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు సంబంధించి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులందరూ కూడా ఇప్పటికే తమ ప్రదేశాలకు చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా మత్స్యకారులందరూ కూడా సముద్ర తీర ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని ప్రజలకు అందిస్తున్నారు. ఆ ప్రాంతాలకు సంబంధించిన వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, ఈదురుగాలు ఏ విధంగా ఉన్నాయి, తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా ప్రజలకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వాతావరణ శాఖ సమాచారాన్ని అందిస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం నేను విజయవాడ నగరంలో ఉన్న విజయవాడ నగరంలోనే తుఫానుకి సంబంధించిన ఎఫెక్ట్ నేపథ్యంలో భారీ మొత్తంలో ఈదురు గాలులు కనబడుతున్నాయి. ప్రజలు కూడా రోడ్ల మీదకు ఉంటే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో కూడా మనం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో మరింతగా ఎఫెక్ట్ కనబడుతుంది. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలోని ప్రస్తుతం మోక్తా తుఫాను దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో మచిలీపట్నం తీర ప్రాంతాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. 1వ ప్రమాద హెచ్చరికలను కూడా అధికారులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాంతంలో దాదాపు 200 పైగా పునరావాస కేంద్రాలను మచిలీపట్నం దాంతోపాటు కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి సిసోడియా ఏదైతే ఉందో సీనియర్ IAS అధికారిని అక్కడ పర్యవేక్షణ కోసం నియమించిన నేపథ్యంలో సిసోడియా దాంతోపాటు ప్రత్యేక అధికారి అమరాపాల్ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అది ప్రధానంగా చాలా ఎమర్జెన్సీ ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నేను విజయవాడ ప్రాంతానికి సంబంధించిన ఏ విధంగా మబ్బులు అలుపుకుంటాయో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏదైతే విజయవాడ నగరంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ప్రధానంగా మోంతా తుఫానుకు సంబంధించి పూర్తి స్థాయిలో మబ్బులు అలుపుకుంటున్నాయి. ఏదైతే అధికారులు చెప్పినట్లుగా ఈ రోజు సాయంత్రానికి భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు విజయవాడలో కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా మబ్బులు అలుపుకుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తుఫానుకు సంబంధించిన ప్రభావం చాలా ఎక్కువగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని
సమీక్షిస్తున్నారు. ఎందుకంటే తుఫాను ఏదో నామమాత్రం తుఫానుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయట్లేదు. 96లోని ఏ విధంగా తుఫాను వచ్చిందో అంతకు మించే ఈసారి ప్రభావం ఉండబోతుంది. ఎందుకంటే దాదాపు గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం మీదకు విజయవాడలోని చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి సాయంత్రానికి. ఇదిలా ఉంటే తుఫాను నేపథ్యంలోని తీర ప్రాంతం ప్రధానంగా మనం కాకినాడ చూసుకోవచ్చు. కాకినాడ అట్లాగే మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ తీరం దాటే సమయంలోని 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఆ ప్రాంతానికి సంబంధించిన విద్యుత్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే భారీ మొత్తంలో ఈదురుగాలులు వస్తే ఏదైతే విద్యుత్ స్తంభాలు అట్లాగే మొబైల్ కనెక్టివిటీకి సంబంధించిన స్తంభాలు కూడా నేలకొరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భారీ మొత్తంలోని విద్యుత్ స్తంభాలను అందుబాటులో తీసుకొచ్చారు. విద్యుత్ సిబ్బందిని కూడా అందుబాటులోకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఫీల్డ్ లో ఉన్నారు. ఎక్కడైతే భారీ ఈదురుగాలులతోని విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన వెంటనే వాళ్ళని రీప్లేస్ చేసి విద్యుత్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేసేసి కూడా చర్యలు తీసుకోవాలని కూడా విజయవాడ వ్యాప్తంగా ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు? అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ప్రకటించారా? విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ లోని టోల్ ఫ్రీ నంబర్ తో పాటు మరోపక్క కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయంటే అది విజయవాడలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇదే కొండ ప్రాంతాల్లోని గతంలో వర్షాలు పడిన నేపథ్యంలోని ఇల్లు కొట్టుకుపోతాం, దాంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్ల నేపథ్యంలో ఆ ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితిని సమీక్షించడంతో పాటు దానికోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. దాంతో పాటు మరోపక్క ప్రతి డివిజన్ కి సంబంధించి ప్రత్యేకంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. ఎందుకంటే గతంలో మనం చూసాము ఏడాది క్రితం బుడమేరు వరద వచ్చింది. బుడమేరు వరదను ఎవరు ఊహించకుండా భారీ మొత్తంలోని నగరంలోని పూర్తిగా కమ్మేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలోని నష్టం వాటిల్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న తుఫానుకు సంబంధించి ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా విజయవాడ దాంతో పాటు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టిందనుకోవచ్చు. ప్రతి డివిజన్ లో కూడా ప్రత్యేక అధికారులను నియమించు దానికి సంబంధించి డివిజన్ సంబంధించిన పరిస్థితులు, దాంతో పాటు ఏదైనా వర్షాభావం ఎక్కువ ఉన్నా సరే ఆ డివిజన్ లో ఎక్కడైనా ఇల్లు మునిగిపోయాయా, దాంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఉండాలనే సమాచారాన్ని నేరుగా జిల్లా కలెక్టరేట్ కు సమాచారం అందించే దిశ కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి డివిజన్ లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన కూడా సమాచారాన్ని కూడా అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విజయవాడలోని భారీ వర్షాలు కురిస్తే చాలా వరకు శివారు ప్రాంతాలు నీటి మునిగే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క కృష్ణానదికి కూడా గంటకు వరద నీరు పెరుగుతుంది. మరోపక్క విజయవాడ చుట్టుపక్కల ఉన్న చిన్నపాటి వాగులు, బుడమేరు లాంటి వాగులు కూడా వరద పుంచి ఉన్న నేపథ్యంలోని ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం ప్రధానంగా జిల్లా కలెక్టర్ దాంతో పాటు కమిషనర్ కూడా విజయవాడ నగరంలో పర్యటిస్తున్నారు. విజయవాడ ప్రధానంగా శివారు ప్రాంతాలకు సంబంధించిన కొండ ప్రాంతాలు కావచ్చు, దాంతో పాటు నీట మునిగే కాలనీలు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిన్న ఒక్కరోజు చూసినట్టయితే విజయవాడ నగరంలోని 16 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షం కురిసింది. ఈ రోజు అది మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉన్న వాణిజ్య సముదాయాలన్నీ దాంతో పాటు స్కూల్స్ కూడా మూసివేశారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కొంతవరకు వాతావరణం అనుకూలంగా కనిపించినా సరే ప్రస్తుతం మబ్బులు అలుముకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. భారీ మొత్తంలోని చీకటి మొత్తం విజయవాడను కమ్ముకుంటుంది. ఈ నేపథ్యంలోని సాయంత్రానికి ఇది తీవ్రతర మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని అంతే మొత్తంలో ఈదురుగాలులు వస్తున్నాయి. ఎందుకంటే వారం రోజుల క్రితం చూసాము అల్పపీడన ద్రోణి వల్ల భారీ వర్షాలు కురిస్తే ప్రస్తుతం అల్పపీడనం నుంచి వాయుగుండం నుంచి తుఫాను
తీవ్రతరమైన నేపథ్యంలో మరింతగా దీన్ని పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా అధికార యంత్రాంగం అంచనా వేసిన నేపథ్యంలో ఈ పరిస్థితి మరింతగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రానున్న 48 గంటల వరకు ఇదే తరహాలోనే వాతావరణం ఉండబోతుంది. ఎందుకంటే కాకినాడ మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోని తీరం దాటే క్రమంలోని దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయి. ఈ తరుణంలోనే భారీ నుంచి కూడా అతి భారీలు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో కూడా ఈ వర్షాభావ పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇంతకు మించి కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ తుఫానుకు సంబంధించి దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోనే భారీ మొత్తంలోనే ఎఫెక్ట్ చూపించింది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి చూస్తున్నాము ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు వాతావరణ శాఖ పూర్తి స్థాయిలోని అలర్ట్ చేస్తూ ఉంది. నిన్న ఉదయం నుంచి చూసినట్టయితే 800 కిలోమీటర్లు, 200, 500, 300, ఇప్పుడు దాదాపు మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, అట్లాగే కాకినాడకు దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో అది సాయంత్రానికి తీరం దగ్గరలోకి వచ్చి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింతగా అలజడి పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా సముద్ర ప్రాంతాలకు సంబంధించి చూసినట్టయితే ప్రస్తుతం 10 కిలోమీటర్ల ముందుకు సముద్రం వచ్చాయి. అలలు భారీ మొత్తంలోనే ఎగిసిపడుతున్న పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ప్రధానంగా విజయవాడ నగరాల లాంటి పరిస్థితుల్లోని మరింత తీవ్రతరం ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికార యంత్రాంగం అప్రమత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడకి సంబంధించి మొత్తం 34 డివిజన్లో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొండ ప్రాంతాల్లో కేంద్రాలకు తరలించారు. అక్కడ అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా అంటువ్యాధులు కూడా పెరిగే అవకాశం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏదైతే పునరావాస కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా పునరావాస కేంద్రాలకు సంబంధించిన కుటుంబాలు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు దాంతోపాటు నిత్యావసర సరుకులను అందజేస్తూ ఉన్నారు. ప్రధానంగా విజయవాడ బెజవాడ నగరంలోని ఈరోజు సాయంత్రానికి వర్షభావం దాదాపు 20 మిల్లీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని మరింతగా రాత్రంతా భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో కొండ ప్రాంతానికి సంబంధించిన ప్రజలను దాంతోపాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి మనకి బెజవాడలోని స్పష్టంగా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కనబడుతుంది. జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వైసీపీ కూటమి ప్రభుత్వంపై మరోసారి బురద జల్లే ప్రయత్నం అయితే చేసింది. ఇటు మంత్రి కందుల దుర్గేష్ నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలే కనిపించడం లేదు అంటూ కూడా వైసీపీ విమర్శిస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లాలోని ప్రధానంగా అన్ని జిల్లాలతో పోలిస్తే చాలా అప్రమత్తంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాకినాడకి సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్, ఇటు రాజమండ్రి ప్రాంతం దాంతోపాటు కాకినాడ ప్రాంతానికి సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్, దాంతోపాటు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే అందరూ కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. దాంతోపాటు పునరావాస కేంద్రాలకు ప్రజలను బ్రతిమిలాడి మరీ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే నిన్న కాకినాడకి సంబంధించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సంబంధించి ఒక వీడియో బయటికి రావడం జరిగింది. ఆయన నేరుగా ఏదైతే ప్రజలు వరద తీవ్రత ఉన్న ప్రజల వద్దకు వెళ్లి మీ ప్రాంతంలో ఇబ్బంది వస్తుంది, మీకు ఇంట్లో కంటే ఇక్కడ కంటే మంచి సౌకర్యాలు అక్కడ కల్పించాము, రాండి, ఖచ్చితంగా మీకు ఇబ్బందికర పరిస్థితులు రాకుండా మేము చూసుకుంటామంటూ కూడా ప్రజలను ఎంతవరకు బతికిలాడుతున్నారంటే చూసినట్టయితే ఎంత అప్రమత్తంగా కూటమి ప్రభుత్వం ఉందో కూడా మనకు తెలుస్తుంది. అయితే వైసీపీ చేస్తున్న, ఎందుకంటే వరదల సమయంలో చేసుకున్న ఈ విమర్శలకు సంబంధించి కూడా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల నుంచి కూడా ఈ తుఫానుకు సంబంధించి మోంతా తుఫానుకు సంబంధించి పూర్తి స్థాయిలో అలర్ట్లు చేస్తుంది. సీఎం చంద్రబాబు కూడా దుబాయ్లో పర్యటనలో ఉన్నా సరే ప్రజలను దాంతోపాటు అధికారులతోని వీడియో కాన్ఫరెన్స్ అట్లాగే టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి నిమిషాన్ని కూడా పరిశీలిస్తున్నారు. నిన్న 2 సార్లు, ఈ రోజు ఉదయం నుంచి నేరుగా ఆర్టీజీఎస్ లోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. ప్రజలతో పాటు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను కూడా ఎలక్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంత అప్రమత్తంగా ప్రజలు, దాంతోపాటు ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈ విధంగా విమర్శలపై కౌంటర్ గానే ఇప్పుడు
కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ మంత్రి నాదెళ్ల మనోహర్ అట్లాగే మంత్రి లోకేష్ కూడా ఆయా కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులతో నేరుగా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఖచ్చితంగా వరద ఉన్న నేపథ్యంలో, తుఫాను ఉన్న నేపథ్యంలో తుఫాను పునరావాస కేంద్రాలు దాంతోపాటు సహాయ చర్యలోని కూటమి నేతలందరూ కూడా భాగస్వాములు అవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోని ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోని ఇటు ప్రభుత్వ యంత్రాంగంతో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా భాగస్వామ్యం అవుతుంతో మరింతగా పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించేందుకు పూర్తి స్థాయిలో అనుకూలమైన వాతావరణంలో కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వైసీపీ చేసిన విమర్శలకు సంబంధించి ప్రజలు దాంతోపాటే కూటమి నేతలు కౌంటర్ వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలోని ప్రభుత్వం వెనుకంజ వేయట్లేదు. గత 3 రోజుల నుంచి కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించిన నేపథ్యంలోని ఆ ఆఫీసర్లు నేరుగా పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రజల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో నామమాత్రం ఏర్పాట్లు చేసి వదిలేయట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి నేరుగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే ఆర్టీజీఎస్ ద్వారా ఆ జిల్లాలకు సంబంధించిన పునరావాస కేంద్రాలు కావచ్చు, దానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు నేరుగా ఆ జిల్లాలకు సంబంధించిన సీసీ కెమెరాల ద్వారా అనుసంధానమైనవి. ఎప్పటికప్పుడు పరిస్థితిని నేరుగా స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకుంటూ ఉన్న నేపథ్యంలోని ఎక్కడ సమస్యలు, ఇబ్బందులు, ఒక ప్రాణం కూడా నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో హుద్దుద్ అనుభవాలు మనం చూసాము. హుద్దుద్ తర్వాత ఏ విధంగా విశాఖపట్నాన్ని పూర్తిగా రీబిల్ట్ చేశారో సీఎం చంద్రబాబు చూశారు. అలాంటి అనుభవాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి తుఫాన్ లాంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలని దానిపై కూడా ముందు నుంచి కూడా కరెక్ట్ లైన్ తోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయి ప్రణాళికలతో ముందుకెళ్తుంది. దానికి అనుగుణంగానే ఎలాంటి విపత్కర పరిస్థితులు, ఈ తుఫాను ద్వారా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొనే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి కనబడుతున్నది. అధికారులు ఎటువంటి సూచనలు జారీ చేశారు? మనకి పలు ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖ ప్రధానంగా విశాఖ వైపు వెళ్లే ట్రైన్స్ అన్ని కూడా ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించిన అధికారులు మొత్తం 500 వరకు కూడా రైళ్లను రద్దు చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం, విశాఖ ఈ ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ట్రైన్స్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రయాణికులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఎవరైతే ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నారో ఆ ప్రయాణికులకు సంబంధించి కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా మెసేజ్లు పంపించారు. ఎందుకంటే నిన్న విజయవాడ రైల్వే అధికారులతోని ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం మోంతా తుఫానుకి సంబంధించిన ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దానిపై కూడా నిన్న మధ్యాహ్నం ఒక కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మొత్తం 500 ట్రైన్స్ వరకు కూడా రద్దు చేయడం జరిగింది. ఈ మార్గాన ప్రయాణించే ఏదైతే 27, 28, 29 ఈ 3 రోజుల పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఖచ్చితంగా దీన్ని గమనించాలి. వాళ్ళ డబ్బులు ఏదైతే ఉంటో వాళ్ళని వాపస్ ఇస్తామంటూ కూడా ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే భారీ తుఫాను నేపథ్యంలోని ఖచ్చితంగా రైల్వే సంబంధించి కూడా రైలు ప్రయాణం కొనసాగిస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు, ట్రైన్స్ కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎందుకంటే భారీ ఈదురుగాలులు, భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోని రైల్వే ట్రాక్ల మీద భారీ మొత్తంలోని వరద నీరు చేరుకుని కొన్ని రైళ్ల రాకపోకలకు సంబంధించి కూడా ఇబ్బందులు మనం గతంలో చూసాం. ఎందుకంటే చిన్నపాటి వర్షాలు కురిస్తే ప్రస్తుతం జాతీయ రహదారి మీదే భారీ మొత్తంలోని వరద నీరు వస్తుంది. దాంతోపాటు జాతీయ రహదారికి సంబంధించిన రోడ్లు అస్తవ్యస్తమవుతాం. దాంతోపాటు వాహనాల రాకపోకలు ఇబ్బందులు చూసాం. అయితే ఇంత భారీ మొత్తంలోని తుఫాన్ ఎలక్ట్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రైల్వేకి సంబంధించి కూడా ట్రైన్స్ రాకపోకలు కొనసాగిస్తే మరింతగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా రైల్వే శాఖ భావిస్తుంది. అందులో భాగంగానే ఇటు విజయవాడ దాంతోపాటు విశాఖ మీదుగా వెళ్లే ట్రైన్స్ అన్ని కూడా రద్దు చేశారు. 500 ట్రైన్స్ ను కూడా రద్దు చేసినట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ 3 రోజుల పాటు ఇది కొనసాగించే అవకాశం ఉంది. ఈ 3 రోజుల తర్వాత మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామనే దానిపై కూడా
రైల్వే శాఖ ప్రకటించిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఇదిలా ఉంటే మరోపక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్ అయింది, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోని ప్రధాని మోడీ కూడా ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలోని మోంతా తుఫానుకి సంబంధించిన పరిస్థితులను అడిగి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పుడు అందుబాటులోకి రావడం, దాంతోపాటు ఆర్మీ నేవీకి సంబంధించిన హెలికాప్టర్లు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే తుఫాన్ ఎఫెక్ట్ తోని ఏదే గ్రామాల్లోని ప్రజలు చిక్కుకున్నా, దాంతోపాటు కొండ ప్రాంతాల్లో ప్రజలు చిక్కున్నా సరే వాళ్ళు వెంటనే రిస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు, దాంతోపాటు సేఫ్టీ ప్లేసెస్ కు పంపించేందుకు ఇప్పటికే నేవీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన హెలికాప్టర్లు కూడా సిద్ధం చేశారు. మరోపక్క ఫ్లైట్లకు సంబంధించి కూడా రద్దు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా విశాఖ నుంచి వెళ్లే అన్ని ఫ్లైట్లను కూడా రద్దు చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు రాజమండ్రి నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలను కూడా రద్దు చేసినట్లుగా ఇప్పటికే విమాన శాఖ ప్రకటించింది. మరోపక్క విజయవాడ నుంచి వెళ్లే ఫ్లైట్లు కొంతవరకు కూడా రద్దు చేశారు. ఈ రోజు సాయంత్రానికి బట్టి గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి కూడా విమానాల రాకపోకలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రస్తుతం అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేవి. పూర్తిగా డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, సిబ్బంది సెలవులు కూడా రద్దు చేసి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం తుఫాన్ విధుల్లో కూడా హాజరవుతున్నారు. మరోపక్క వ్యవసాయానికి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భారీ తుఫాను, భారీ వర్షాలు, ఈదురుగాలులు వస్తున్న నేపథ్యంలోని వ్యవసాయానికి సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే అల్పపీడనం ఉన్న నేపథ్యంలోని గత 6 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోని పత్తి పంట భారీగా ఇబ్బంది పాలైనట్లుగా ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ నేపథ్యంలోని రైతులకు సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు రాకుండా అన్ని చర్యలు అన్ని విధాలా ఆదుకుంటామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్ లో సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే తుఫాన్తో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఏదైతే ఉందో గన్నవరం ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ ఆఫీస్ లోని షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం మనకి రావాల్సి ఉంది. మంటలు అదుపు చేసి ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదంలోని కంప్యూటర్స్ తో పాటు కస్టమ్స్ లగేజీ కూడా దగ్ధమైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఏదైతే తుఫానుకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా అధికార యంత్రాంగం చెప్తుంది. అయితే ఇది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై కూడా ప్రస్తుతం మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇలాంటి తుఫాన్ ప్రమాదాలు జరిగే సమయంలోని ఖచ్చితంగా షార్ట్ జరుగుతుంది. ఎందుకంటే భారీ మొత్తంలో ఈదురుగాలులు వస్తున్నాయి. దాంతోపాటు లోపల ఎలక్ట్రికల్ గా కొన్ని ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో, ఎలక్ట్రికల్ ఇబ్బందులు వచ్చే నేపథ్యంలోని షార్ట్ సర్క్యూట్లు కూడా జరిగే అవకాశం నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లోని భారీ మొత్తంలోని ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఏదైనా ప్రాంతాల్లో పడితే అక్కడ అగ్నికి ఆహుతి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోంతా తుఫానుకు సంబంధించి కనీవిని ఎరుగని రీతిలోని ముందస్తు చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నట్లుగా మనకి అధికార యంత్రాంగం చెబుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మీకు ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ లో షార్ట్ సర్క్యూట్ ఏదైతే తుఫాను సందర్భంగా తీసుకున్న చర్యలో భాగంగా షార్ట్ సర్క్యూట్ లో భాగంగా దాదాపు కస్టమ్స్ సంబంధించిన మొత్తం ఏదైతే లగేజీలకు సంబంధించి అన్ని కూడా కాలిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే గన్నవరం లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ విధంగా ఘటన జరగటం లాంటి అంశాలపై కూడా మనకి కొంతవరకు కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇందులో మనం స్పష్టంగా కనబడుతున్నాయి కంప్యూటర్స్, దాంతోపాటు ఇతర సామాగ్రి అన్ని కూడా బూడిదైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలోనే దీని మీద మరి కాసేపట్లోని గన్నవరం ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మోంతా తుఫానుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 19 జిల్లాల్లోని కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలకు సంబంధించి మాత్రం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కాకినాడకి 200 కిలోమీటర్ల దూరంలోని ప్రస్తుతం మోంతా తుఫాను ఉంది. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు రాత్రికి తీరం దాటే అవకాశం నేపథ్యంలోని భారీ మొత్తంలో ఈదురుగాలంతో మరింత బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.